వాళ్ళే దేవరకొండ, ఆమని అండ్ భరత్ గారు. Yes, we are so much excited అండి. myself భరత్ కుమార్, మా మిస్సెస్ పేరు రామని, మాది ప్రాపర్ పెద్దపల్లి డిస్టిక్ గోదావరికని. సో 2009-2010 నుంచి సో ఎక్స్ నెట్వర్క్ అనే బిజినెస్లో ఉండే ఇదే రాకీ మ్యూజిక్ కోసం పిచ్చెక్కి పనిచేసినాం. టటాన్ టాన్ టటాన్ టాన్ ఈ మ్యూజిక్ కోసం. సో ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తికి నరనరాల ఈ మ్యూజిక్ అనేది ఉండిపోద్దండి. సో సప్నే పూరే హోంగే నై, సప్నే పూరే హో రహే హే. ఎస్, 100% అండి. ఎప్పుడో డ్రీమింగ్ చేసాం. సో వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీం ద్వారా ఈరోజు నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. సో నాది ప్రొఫెషన్ వచ్చేసి సో మాది గోదావరికేనండి. అక్కడ మొత్తం కూడా బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మేము. సో లారీల ద్వారా సొంతంగా 4 లారీలు ఉన్నాయి, లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. సో బిజినెస్ స్టార్ట్ చేసి నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను. సో యాజ్ ఎ నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్. సో జనవరిలో ఐఎమ్ ఏ గోల్డ్ డైరెక్టర్ విత్ 41,000 ఇన్కమ్. నెక్స్ట్ మంత్ అప్పుడు ఫిబ్రవరిలో ఎఫ్ఆర్జీ ఉండే, ఎఫ్ఆర్జీలో ఇక్కడ నేను గోల్డ్ డైరెక్టర్గా కూర్చున్నా. ఎగ్జాక్ట్ 1 ఇయర్లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో నేను ఇందులో నాన్ క్వాలిఫైడ్గా స్టార్ట్ అయిన జనవరి మంత్ నుంచి జస్ట్ 90 days 75 daysలో నేను స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన విత్ 51,000 ఇన్కమ్. 5th మంత్లో ఇందులో క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన. 6th మంత్లో 1 lakh తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చెక్ ఎప్పుడు కూడా 1 lakh దిగలేదు. సో నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,44,141 రూపీస్. ఇప్పటి వరకు వెస్టీజ్ ద్వారా టోటల్గా తీసుకున్న ఇన్కమ్ 13 లక్షల రూపాయలు. సో పార్ట్ టైం వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో మా మేడం మాట్లాడి కంటిన్యూ చేస్తా. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఆమని, మా సార్ పేరు భరత్ కుమార్. మాకు 2 పిల్లలు, అక్షర, ఆశ్రిత. మేము ఇందులో బిజినెస్లో ఎందుకు వచ్చినామంటే మా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనేది మా కోరిక అండి. మా డ్రీమ్స్ అనేవి ఎక్కడ ఫుల్ఫిల్ కావు, ఇక్కడైతేనే ఫుల్ఫిల్ అయితేనే నమ్మకం అనేది మాకు వచ్చింది కాబట్టి మేమిద్దరం కలిసి ఈ బిజినెస్ని పార్ట్ టైంగా చేస్తున్నాం. చాలా ఇష్టంగా చేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని బిఫోర్ వెస్టేజ్. ఒక హౌస్ వైఫ్కి ఏముంటుందండి, ఎలాంటి గుర్తింపు ఉండదు. నాకు కూడా అంతే, ఎలాంటి గుర్తింపు లేదు. ఎందుకంటే నా పేరు మా ఇంట్లో వరకే తెలుసు, ఇప్పుడు ఇన్ని వేల మందికి తెలుసు కదండి. ఎంతమందికి కావాలి ఇలాంటి రికగ్నిషన్? చాలా మందికి కావాలి నాలాంటి హౌస్ వైఫ్లకైతే. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక 10 మందితో మాట్లాడాలి, ఒక 10 మందితో మాట్లాడాలంటే నాకు చాలా భయం వేసేది. ఇప్పుడు చూడండి ఎంతమంది ముందు మాట్లాడగలుగుతున్నా. పవర్ ఆఫ్ వెస్టీజ్, అందులో మళ్ళీ విన్నింగ్ టీంలో ఉన్నాం మనం. మా అప్లయన్స్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి అప్ టు ఎస్పీ బాలిల్ వరకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము ఎక్కువ డ్రీమ్ చేసింది ఏంటంటే మేమున్నా లేకపోయినా కూడా మా పిల్లలకు డబ్బులు వస్తాయి. ఆ విషయం అనేది మాకు బాగా అర్థమైంది. ఇందులో 3 generation ఇన్కమ్ అనేది చాలా బాగా అర్థమైంది కాబట్టి మేము ఇంకా కూడా వర్క్ చేస్తున్నాం ఇందులో. ఎందుకంటే ఎక్కడ చూసినా మనం ఉన్నంత వరకే పైసలు వస్తాయి, మనం జాబ్ చేస్తేనే పైసలు వస్తాయి. ఇందులో మనం కష్టపడి కొద్ది రోజులు వర్క్ చేసినాం అనుకోండి, టీం అనేది ఫామ్ అయితే మనం ఉన్నా లేకున్నా కూడా మన పిల్లలకు వస్తాయి. 3 తరాల ఇన్కమ్ అనేది ఇందులో ఉంది. అదొక్కటి మాకు చాలా కనెక్ట్ అయిందండి. మేము చేసింది ఏం లేదండి, షాప్ చేంజ్ చేస్తే ఇక్కడ లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాం. చూడండి మన ముందే ఎన్నో లక్షల ఇన్కమ్ తీసుకునే వాళ్ళు మన ముందే ఉన్నారు, కళ్ళ ముందు సక్సెస్ తీసుకున్న వాళ్ళు. అదొక్కటి మాకు చాలా అర్థమైందండి. ఎందుకంటే మీరు చూడండి ఇందులో మేము ఎక్కువ నచ్చింది ఒకటి, మనం చేసేది ఏంటంటే షాప్ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, ఆర్థిక సమస్య ఉన్న వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ ఉద్యోగ సమస్య, ఆర్థిక సమస్య, డబ్బుల సమస్య ఉన్న వాళ్ళకు మంచి అవకాశం, పెట్టుబడి లేకుండా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. ఇక్కడ 2 విషయాలలో బాగా కనెక్ట్ అయినాం. ఇక్కడ మేము ఎక్కడ ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరితోటి డబ్బులు కట్టియట్లేదు, పెట్టుబడి లేకుండా ఇక్కడ లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు. సంతోష్ షాప్ చేంజ్ చేసి అసలు షాప్ పెట్టుకోవడం వల్ల మా అకౌంట్లో 1,00,000 రూపాయలు పడుతున్నాయి. ఎంతమందికి 1,00,000 రూపాయలు కావాలి? అంతేనా? 1,00,000 రూపాయలు అకౌంట్ ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత మంచి షాపింగ్ చేసుకుంటాం ఆడవాళ్ళం అయితే.
అదొకటి బాగా నచ్చిందండి నాకైతే. మంచి గుర్తింపు అనేది ఇక్కడ దొరికింది వెస్టేజ్లో. ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ అంటే నాకు ఎలాంటి గుర్తింపు లేదు. ఇక్కడ చూడండి ఎంతోమంది నన్ను గుర్తుపడుతున్నారు. భరత్ సార్, ఆమని మేడం అంటే చాలామంది గుర్తిస్తున్నారు నన్ను. ఇక్కడ మంచి రికగ్నేషన్ ఉంటుందండి. ఇందులో ఎవరైనా చేసుకోగలుగుతారు. చాలా సింపుల్ బిజినెస్. కపుల్స్ ఇద్దరు కలిసి చేస్తే ఇంకా తొందరగా సక్సెస్ వస్తుంది. నేను కనుక సపోర్ట్ ఇవ్వకుంటే మా సార్ ఇంకా కొంచెం 6 నెలలు వెనక ఉండేవాళ్ళు కావచ్చు. అంతేనా? ఎందుకంటే ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ తీసుకోగలుగుతున్నాం. ఇక్కడ సార్ చెప్పారు కదా, లాస్ట్ ఎఫ్ఆర్యూలో సార్ ఒకరే వచ్చిండ్రు. అప్పుడు గోల్డ్ డైరెక్టర్, నేను రాలేదు. నా ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను యూసీడీ సీట్లో కూర్చున్నా. ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను యూసీడీ పిన్లో కూర్చున్నా. అంటే సార్ వచ్చి డ్రీమ్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ చేసుకున్నారు. వచ్చినాక నాకు చెప్పడం నాకు చెప్పిండు, నమ్మకంగా చెప్పిండు, మన లైఫ్ అనేది వేరే దానిలో లేదు, వెస్టేజ్లో ఉంది. ఇక్కడ మన ఇద్దరం కలిసి సపోర్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తే ఇక్కడ మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఆ ఒక్క విషయం అర్థమైందండి. నా ఫస్ట్ ఎఫ్ఆర్యూ నేను యూసీడీ పిన్లో కూర్చున్నా, ఎలాంటి లైన్లో లేకుండా నేను భోజనం చేసినా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హస్బెండ్. యా లీడర్స్, లాస్ట్ టైం గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను ఎఫ్ఆర్యూలో. సో ఆ 3 డేస్లో సో నాకు బీభత్సమైన ఎగ్జైట్మెంట్. ఇంకంటే బ్లడ్ బాయిలింగ్ పాయింట్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఎఫ్ఆర్యూ అయిపోతుంది, ఎప్పుడు బయటికి వెళ్ళి ప్లాన్లు చెప్తామని చెప్పేసి చేసినామండి బిజినెస్. నెక్స్ట్ మంత్ స్టార్ కంప్లీట్ కొట్టిన 51,000 ఇన్కమ్తో. సో నెక్స్ట్ అక్కడ నుంచి 60 డేస్లో నేను క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన విత్ 1 lakh ఇన్కమ్తో. చూడండి, అంటే పని ఎట్లా చేసినామంటే ఇక పిచ్చోడు అన్నమాట. అంటే పని రాక్షసుని లాగే చేసినాం. హోమ్ మీటింగ్ డెమో, సిఇఓ మీటింగ్, జూమ్ మీటింగ్. సో నేను చెప్పేది ఒకటే అండి. సో శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుద్ది. నేను దీన్ని 100% ఖచ్చితంగా నమ్ముతా. నేను 100% ఇది శ్రమ నీ ఆయుధం. శ్రమనే నమ్ముకో, ఖచ్చితంగా నీకు విజయం నీ బానిస అవుద్ది. ఓకే, సో ఓకే లీడర్స్, ఎక్కువ ప్లాన్స్ చేయండి, ఎక్కువ మీటింగ్స్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ గోక్రౌన్కి ఇంకా మోర్ పీపుల్ ఇన్వైట్ చేయండి. సో ఈ చేస్తున్న ప్రాసెస్లో అండి సో చాలా పెద్ద టీం వచ్చింది. సో నేను నిన్ననే చూసుకుని ఉంటే నా మొత్తం 1 year టర్న్ ఓవర్ ఎంత అంటే 2.5 కోట్ల వ్యాపారం చేసిన, వెస్టేజ్ వ్యాపారం, ₹1 పెట్టుబడి లేకుండా. సో నేను నా టీం ₹1 కోటి సంపాదించుకున్నాం. ఓవర్ షేర్ వాళ్ళకి వెళ్ళరు, నాకు వచ్చింది దగ్గర 13 లక్షలు. ఒక దుబాయ్ ట్రిప్ క్వాలిఫై అయినాం, కార్ ఫండ్ అచీవ్ అయినాం. కార్ ఉంది ఆల్రెడీ, లగ్జరీ కార్ కోసం ప్లాన్ చేస్తాను. హౌస్ ఫండ్ అచీవ్ అయినాం. సో ఇంకేం కావాలా లైఫ్లో? రికగ్నేషన్ ఉంది, 1 లక్ష పైన వస్తున్నాయి, ట్రావెల్ ఫండ్తో ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, సో మంచి గుడ్ అసోసియేషన్ ఉంది బిజినెస్ ద్వారా నాకు. చూడండి, ఒకప్పుడు నేను ఎట్లా ఉండే అంటే 2009లో నాది బీటెక్ కంప్లీటెడ్ అండి. సో బీటెక్ బ్యాక్గ్రౌండ్ నాది. సో ఆ టైంలోనే మేము ఈ డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించిన మేము బుక్స్ చదివినాం. అంటే ఎక్స్ నెట్వర్క్లో ఉన్నప్పుడు ఇక లైఫ్ అనేది ఇందులోనే ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్లో లైఫ్ ఉంది, ఇక వేరే ఎక్కడా లేదు అని చెప్పేసి నీళ్లు లేని కాడ బోర్లు వేసినాం. వేరే కంపెనీలో మేము నీళ్లు లేని కాడ బోర్లు వేస్తే ఏమవుతుంది తెలుసా? అక్కడ ఏమొస్తుందంటే చెమట వస్తుంది. ఆ కంపెనీలో మాకు చెమట వచ్చింది కానీ డబ్బులు రాలా. ఈ కంపెనీలో, వెస్టేజ్ కంపెనీలో జస్ట్ 6 నెలలు, అంటే 6 నెలలు 160 రోజులు కష్టపడితే 1 లక్ష తీసుకున్నాను నేను. ఒక వ్యక్తి కష్టపడితే, ఒక వ్యక్తి డెసిషన్ తీసుకుంటే 1 yearలో 1 lakh తీసుకోవచ్చు అని చూపిద్దామని నేను యూసీడీ కంప్లీట్ చేసినామండి. యూసీడీ అవుదామని చేయలే, 1 లక్ష కొట్టొచ్చు 1 yearలో డెడికేషన్ తీసుకుంటే అని. అలాంటిది నేను 160 రోజుల్లో 1 లక్ష కొట్టిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా నా చెక్కు 1 లక్ష దిగలేదు. సో డ్రీమ్, ఇంతకుముందు మార్నింగ్ ఎస్పీ బారెల్ సార్ చెప్పారు కదా, బర్నింగ్ డిజైర్తో పెట్టుకున్నాం. బర్నింగ్ డిజైర్ అంటే ఇక మాకు నేను చాలా జూమ్ మీటింగ్లు చేసిన. ఈ ఒక్క పదం మీద దగ్గర 15 జూమ్ మీటింగ్లు చేసిన. బర్నింగ్ డిజైర్, నిజంగా చెప్తున్నాం, మేము బర్నింగ్ అవుతూ ఉంటాం. మేము మా ఆలోచన ఏముండదు, వెస్టేజ్. ఓకే, సో 1 year 1 lakh, 1 year 1 lakh. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? 1 year? యా, ఓకే అండి, ఓకే, యా, థ్యాంక్ యూ. यस, ये भरत जी है और इनकी वाइफ आमनी मैडम है और ये पेद्दापल्ली डिस्ट्रिक्ट बिलोंग करते हैं. ये इन्होंने बीटेक किया है. मैडम हाउस वाइफ है. इनका कोयले का व्यापार है, कोयले सप्लाई करते हैं.
तो ये डायरेक्ट सेलिंग कंपनी या डायरेक्ट सेलिंग इंडस्ट्री को इन्होंने पहले भी स्टडी किया था, कुछ काम किया था। और जब ये लास्ट ईयर ज्वाइन होने के कुछ ही दिन के बाद यहाँ पर आए थे FRU में, तो ये गोल्ड डायरेक्टर थे। और जैसे यहाँ पे FRU में उन्होंने देखा, बहुत एक्साइटेड हुए। वो बोल रहे कि अपने खून में उनके उबाल आ गया। और अगले ही महीने ये स्टार गए और 60 दिन में ये 1 लाख रुपए का चेक लेकर क्राउन गए हैं। तो पिछले साल ये गोल्ड थे और ये साल ये UCD करीब करीब 1.5 लाख का चेक लेकर आए हैं। तो सक्सेस का एक ही राज है, अगर आप हार्ड वर्क करने के लिए तैयार है तो सक्सेस आपके कदमों में रहेगी। तो देखिए यहाँ पे मैडम बोल रहे कि एक सिंपल हाउसवाइफ थी, लेकिन आज इनका इतना बड़ा रिकॉग्निशन है, नाम है। तो कोई भी ये कर सकता है। लोगों को हम गुड हेल्थ बांटते हैं और हम पैसे की समस्या से बाहर निकलने का हम रास्ता दे रहे हैं। तो आप डिसाइड कीजिए, अगर आप 1 साल में 1 लाख रुपया इनकम कमाना चाह रहे हैं तो ये प्लेटफॉर्म आपके लिए बहुत बढ़िया है। ये सोचकर ही मैंने ये हार्डवर्क किया और ये करके दिखाया। तो ये आप भी कर सकते हैं। ये होप लेकर यहाँ से जाइए। थैंक यू।